మై డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం ఈ వర్గీకరణ శాస్త్రానికి సంబంధించిన మరొక ముఖ్యమైన కుటుంబాన్ని గురించి తెలుసుకుందాం. ఇది ద్విదళ బీజాల్లోనే ఒక అతిపెద్ద కుటుంబంగా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఆ కుటుంబం పేరేంటంటే ఆస్టరేసి. ఈ ఆస్టరేసి కుటుంబము ఎలా ఉంటుంది? ఈ కుటుంబం కింద చేర్చబడిన మొక్కలు ఏంటి? వాటిలో ప్రధానమైన మొక్కలు ఏంటో, వాటి యొక్క సాంకేతిక వర్ణన ఎలా ఉంటుందో మనం తెలుసుకుందాం. ముందుగా ఈ ఆస్టరేసి కుటుంబానికి చెందిన వర్గీకరణ స్థానాన్ని గురించి తెలుసుకుందాం. ఈ కుటుంబము తరగతి ద్విదళ బీజాలకు చెంది ఉంటుంది. ఉపతరగతి గామోపెటాలకు చెంది ఉంటుంది. శ్రేణి ఇన్ఫరైకి చెందినది. క్రమము ఆస్టరేలిస్కు చెందిన కుటుంబంగా చెప్పబడుతూ ఉంటుంది. బెంతమ్ మరియు హూకర్ వర్గీకరణ ప్రకారం ఈ వర్గీకరణ స్థానాన్ని మనం వర్ణిస్తూ ఉంటాం. ఇకపోతే ఈ కుటుంబానికి చెందిన ముఖ్యమైన మొక్కలు ఏంటి? వాటి సాధారణ నామాలు, శాస్త్రీయ నామాలు ఎలా ఉంటాయో మనం తెలుసుకుందాం. ఆర్టిమీషియా నీలగిరిక, దీన్ని మాచిపత్రి అని పిలుస్తాం. ఆర్టిమీషియా పాలెన్స్ దవనము. కార్తమస్ టింక్టోరియస్ కుసుమ. క్రైసాంతిమం ఇండికం చామంతి. చికోరియం ఇంటిబస్ చికోరి. కాస్మాస్ బైపిన్నేటస్. డాలియా పిన్నేటా. ఎఖినాప్స్ ఎఖినేటస్ ముళ్ళబంతి. ఎక్లిప్టా ప్రోస్ట్రేటా భృంగరాశ. హీలియాంథస్ ఆన్యుయస్ ప్రొద్దుతిరుగుడు. నొటోనియా గ్రాండిఫ్లోరా కుందేలు చెవి ఆకు. పార్థీనియం హిస్టిరోఫోరస్ కాంగ్రెస్ గడ్డి లేదా వయ్యారి భామ లేదా క్యారెట్ గ్రాస్ అని పిలుస్తాం. టాజిటస్ పాట్యులా బంతి. టాజిటస్ ఎరెక్టా. ట్రైడాక్స్ ప్రొకంబెన్స్ గడ్డి చామంతి. వెర్నోనియా జాతులు. జాంతియం స్ట్రుమేరియం మరుల మాతంగి. జినియా ఎలిగాన్స్ డేరా పూలు. ఇలా ఈ కుటుంబానికి చెందిన ముఖ్యమైన మొక్కల్ని గురించి మనం తెలుసుకుంటాం. ఈ కుటుంబానికి చెందిన మొక్కల యొక్క భౌగోళిక విస్తరణ ఎలా ఉంటుందో మనం తెలుసుకుందాం. గ్రామినే కుటుంబం తర్వాత అతిపెద్ద కుటుంబంగా చెప్పబడేది ఆస్టరేసి. ద్విదళ బీజ కుటుంబాల్లో ఇది అతిపెద్ద కుటుంబంగా చెప్పబడుతూ ఉంటుంది. ఈ కుటుంబంలో సుమారు 1250 ప్రజాతులు చేర్చబడ్డాయి. వాటి కింద 25,000 జాతులు చేర్చబడ్డాయి. ఈ కుటుంబానికి చెందిన మొక్కలు ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎగిరేటం, గుంటగలగరాకు, వయ్యారి భామ, గడ్డి చామంతి అంటే ఎక్లిప్టా, పార్థీనియం, ట్రైడాక్స్, వెర్నోనియా, జాంతియం ఇలాంటి మొక్కలు సర్వసాధారణంగా మన చుట్టూ కనిపిస్తూ ఉంటాయి. ఈ కుటుంబానికి చెందిన మొక్కలు చూపించే శాఖీయ లక్షణాలు ఎలా ఉంటాయో మనం తెలుసుకుందాం. ఈ కుటుంబానికి చెందిన మొక్కల్లో చాలా మొక్కలు సమోద్భిజాలుగా చెప్పుకుంటాం, మధ్య రకపు మొక్కలుగా చెప్పుకుంటాం. అరుదుగా కొన్ని మొక్కలు ఎడారి మొక్కలుగా బ్రతుకును జరుపుతూ ఉంటాయి. ఉదాహరణకు ఎకినాప్స్,
సెనేషియా లాంటి మొక్కల్ని చెప్పుకోవచ్చు. ఈ స్పీరాంథస్ అనేది వరి పొలాల్లోనూ, ఎక్లిప్టా బైడెన్స్ అనేది తేమగల బురద నేలల్లోనూ పెరుగుతూ ఉంటాయి. సర్వసాధారణంగా మొక్కలు ఏకవార్షిక లేదా బహువార్షిక గుల్మాలుగా కనిపిస్తూ ఉంటాయి. కొన్ని జాతులు పొదలుగా అభివృద్ధి చెందుతూ ఉంటాయి. హీలియాంథస్ ఆనియస్ను చెప్పుకోవచ్చు. అరుదుగా వృక్షాల రూపంలో కనిపించవచ్చు వెర్నోనియా ఆర్బోరియా. కొన్ని మొక్కలు ఎగబాకే పొదలుగా కనిపిస్తూ ఉంటాయి. వెర్నోనియా ఇలాగ్నిఫోలియా. ఇక డాలియా పిన్నేటా లాంటి మొక్కల్ని జాగ్రత్తగా చూస్తే ఇక్కడ గుత్తుల వంటి దుంపవేర్లు ఏర్పడటాన్ని గమనించవచ్చు. ఈ డాలియా పిన్నేటా అనబడే మొక్క తన గుత్తుల వంటి దుంపవేర్లలో ఆహార పదార్థాలను పిండి పదార్థాల రూపంలో, ముఖ్యంగా ఇనిలిన్ రూపంలో నిల్వ చేస్తూ ఉంటుంది. ఇక హీలియాంథస్ ట్యూబరోసస్ జెరూసలం ఆర్టిచోక్లో భూగర్భ కాండము దుంప మాదిరిగా ఉండి ఆహార పదార్థాన్ని నిల్వ చేస్తూ ఉంటుంది. అనేక జాతుల యొక్క కాండాల్లో లేటెక్స్ ఉండటాన్ని మనం గమనించవచ్చు. ఈ మొక్కల యొక్క కాండం అనేది గుల్మాకారంలో ఉండి సాధారణంగా కేశాలతో కప్పబడి ఉంటుంది. అంటే మృదువైన కాండమై కేశాలతో కప్పబడిన కాండం ఈ కుటుంబానికి చెందిన మొక్కల్లో కనిపిస్తూ ఉంటుంది. ఇక ఈ కుటుంబానికి చెందిన మొక్కల్లో గమనించదగిన పత్రం యొక్క లక్షణాలు ఏంటో తెలుసుకుందాం. పత్రాలనేవి పుచ్చరహితంగా ఏకాంతరంగా అభివృద్ధి చెందుతూ ఉంటాయి. అరుదుగా అభిముఖ పత్ర విన్యాసాన్ని కూడా గమనించవచ్చు. ఈ అభిముఖ పత్ర విన్యాసాన్ని హీలియాంథస్ ట్రైడాక్స్ లాంటి మొక్కల్లో గమనించవచ్చు. లేదా యుపటోరియం వంటి మొక్కలో మాదిరిగా వలయాకార పత్ర విన్యాసాన్ని కూడా గమనించవచ్చు. సాధారణంగా పత్రాలనేవి సరళ పత్రాలై ఉంటాయి లేదా తమ్మెలుగా చీలి కనిపిస్తూ ఉంటాయి. ఇలా తమ్మెలుగా చీలిన పత్రాలను క్రైసాంతిమం, గ్లాసోకార్డియా, పార్థీనియం లాంటి మొక్కల్లో గమనించవచ్చు. అరుదుగా పిచ్చాకార సంయుక్త పత్రాన్ని గమనించవచ్చు. ఉదాహరణకు డాలియా అని చెప్పవచ్చు. ద్విదళ బీజ మొక్కలు కాబట్టి పత్రాల్లో జాలాకార ఈనెల వ్యాపనం కనిపిస్తూ ఉంటుంది. కానీ కోరింబియం అనబడే ఈ ఆస్టరేసి కుటుంబానికి చెందిన మొక్క యొక్క పత్రాన్ని గమనిస్తే అక్కడ జాలాకార ఈనెల వ్యాపనానికి బదులుగా సమాంతర ఈనెల వ్యాపనం కనిపిస్తూ ఉంటుంది. ఈ విధంగా ఈ కుటుంబానికి చెందిన మొక్కల యొక్క శాఖీయ లక్షణాలను మనం చెప్పుకోవచ్చు. ఇక ఈ కుటుంబానికి చెందిన మొక్కల యొక్క పుష్ప లక్షణాలను మనం క్షుణ్ణంగా తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈ కుటుంబానికి చెందిన మొక్కల్లో గమనించదగిన పుష్ప విన్యాసం ఏంటో తెలుసుకుందాం. ఈ పుష్ప విన్యాసం అనేది శీర్షవత్ పుష్ప విన్యాసంగా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఇదే ఈ కుటుంబాన్ని గుర్తించటంలో మనకు సహాయపడే ఒక ముఖ్యమైన గుర్తింపు లక్షణంగా మనం చెప్పుకుంటాం. ఈ శీర్షవత్ పుష్ప విన్యాసాలు అనేవి హీలియాంథస్ ట్రైడాక్స్లో మాదిరిగా ఒంటరిగా కనిపించవచ్చు లేదా ఎఖైలియాలో మాదిరిగా గుచ్ఛం మాదిరిగా గమనించవచ్చు. అజిరేటంలో మాదిరిగా సమసికి రూపంలో గమనించవచ్చు లేదా స్పీరాంథస్లో మాదిరిగా సంయుక్త శీర్షవత్ పుష్ప విన్యాసాన్ని గమనించవచ్చు. ఇక వెర్నోనియాలో మాదిరిగా పానికిల్ని కూడా గమనించవచ్చు. ఈ శీర్షవత్ పుష్ప విన్యాసాన్ని జాగ్రత్తగా పరిశీలించి చూస్తే ఈ పుష్ప విన్యాసాన్ని ఆవరించి పుష్పపుచ్చాలు సంయుక్తమై ఉండి ఒక వలయ రూపంలో కనిపిస్తూ ఉంటాయి. ఫలితంగా అక్కడ పరిచక్ర పుచ్చావళి ఏర్పడి కనిపిస్తూ ఉంటుంది. పుష్ప విన్యాసంలోని పుష్పాలనేవి సూక్ష్మాకృతిలో ఉండి పుష్పకాలు అని పిలువబడుతూ ఉంటాయి.
ఈ పుష్పాసనాన్ని జాగ్రత్తగా గమనిస్తే ఇది ఈ పుష్ప విన్యాసాక్షాన్ని జాగ్రత్తగా గమనిస్తే ఇవి బల్లపరుపుగా లేదా కుంభాకారంగా లేదా శంఖాకారంగా లేదా పుటాకారంగా మనకి కనిపిస్తూ ఉంటుంది. హీలియాంథస్లో పుష్ప విన్యాసాక్షం బల్లపరుపుగా, టాసిటస్లో కుంభాకారంలో, ఈ స్పైలాంథస్లో శంఖాకారంలో, ఈ ఎపాక్టిస్లో పుటాకారంలో ఈ పుష్ప విన్యాసాక్షం కనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి పుష్ప విన్యాసాక్షంపై పుష్పకాలనేవి వృంతరహితంగా ఏర్పడి కనిపిస్తూ ఉంటాయి. ప్రతి పుష్ప విన్యాసంలో 1 నుండి అనేక పుష్పకాలు కనిపిస్తూ ఉంటాయి. సాధారణంగా పుష్ప విన్యాసంలో అనేక పుష్పకాలను మనం గమనించవచ్చు. ఈ ఆస్టరేసి కుటుంబానికి చెందిన మొక్కలు ఉత్పత్తి చేసే పుష్పకాలను గమనిస్తే అవి నిర్మాణాత్మకంగా 2 రకాలుగా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఒకదాన్ని కిరణ పుష్పకము అని, రెండవ దాన్ని చక్రాభ పుష్పకం అని మనం చెప్తూ ఉంటాం. అసలు ఈ పుష్పకాలు ఎలా ఉంటాయి? ఈ పుష్పకాల యొక్క అమరికను బట్టి పుష్ప విన్యాసాన్ని ఎన్ని రకాలుగా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఒక పుష్ప విన్యాసంలో గమనించే పుష్పకాలను బట్టి, ఆ పుష్పకాల యొక్క అమరికను బట్టి శీర్షవత్ పుష్ప విన్యాసాన్ని ప్రధానంగా 2 రకాలుగా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఒకదాన్ని సమపుష్పి అని లేదా సమపుష్ప శీర్షవత్ పుష్ప విన్యాసం అని పిలుచుకుంటూ ఉంటాం. ఈ పుష్ప విన్యాసంలోని పుష్పకాలన్నీ ఒకే రకానికి చెందిన పుష్పకాలు అయి ఉంటాయి. అంటే కేవలం కొన్న పుష్పకాలతో పుష్ప విన్యాసాన్ని నిర్మించవచ్చు. అంటే ఇలా కిరణ పుష్పకాలతో మాత్రమే ఏర్పడిన పుష్ప విన్యాసాలను సమపుష్పి విన్యాసాలను క్రైసాంథిమం, జినియా, సాంఖస్, లానియాలో గమనించవచ్చు. లేదా చక్ర పుష్పకాలు మాత్రమే పుష్ప విన్యాసాన్ని నిర్మించవచ్చు. ఇలా చక్రాభ పుష్పకాలతో నిర్మితమైన సమపుష్పిని వెర్నోనియా, ఎజిరేటం, యుపటోరియంలో మనం గమనించవచ్చు. ఇక రెండవ రకమైన పుష్ప విన్యాసాన్ని భిన్న పుష్పి లేదా భిన్న పుష్ప శీర్షవత్ విన్యాసము అని పిలుస్తాం. ఈ రకమైన పుష్ప విన్యాసంలో 2 రకాలైన పుష్పకాలను మనం గమనించవచ్చు. అవి భిన్న రూపాల్లో అమరి కనిపిస్తూ ఉంటాయి. పుష్ప విన్యాసం యొక్క పరిధి వైపు కిరణ పుష్పాలు, లోపలి వైపుకు చక్రాభ పుష్పకాలు అమరి ఉండటాన్ని ట్రైడాక్స్లో గమనించవచ్చు. కొన్నిటిలో పరిధి వైపు ఉన్న కిరణ పుష్పకాలు వంధ్యంగా ఉండి, లోపలి వైపున్న చక్రాభ పుష్పకాలు ద్విలింగకంగా కనిపిస్తూ ఉంటాయి. ఈ లక్షణాన్ని హీలియాంథస్ యొక్క పుష్ప విన్యాసంలో మనం గమనించవచ్చు. పుష్ప విన్యాసంలోని పుష్పకాలన్నీ చక్రాభ పుష్పకాలు అయి ఉండవచ్చు. కానీ వెలుపలి స్త్రీ పుష్పకాలు, లోపల వైపున గలవి ద్విలింగక పుష్పకాలు అయి ఉండవచ్చు. ఇలాంటి స్థితిలో ఉన్న పుష్ప విన్యాసాన్ని బ్లూమియా అనబడే మొక్కలో గమనించవచ్చు. అంటే ఇక్కడ పుష్ప విన్యాసంలోని పుష్పకాలన్నీ చక్రాభ పుష్పకాలు అయినప్పటికీ వెలుపలి వైపువి స్త్రీ పుష్పకాలుగా, లోపలి వైపువి ద్విలింగక పుష్పకాలుగా కనిపిస్తూ ఉంటాయి. ఈ విధంగా ఈ ఆస్టరేసి కుటుంబానికి చెందిన మొక్కలు ఉత్పత్తి చేసే పుష్ప విన్యాసం యొక్క ప్రత్యేకతలను మనం చెప్పుకుంటూ ఉంటాం. ఇక ఈ పుష్పము ఎలా ఉంటుంది? సాధారణంగా పుష్పం అనేది పుచ్చ సహితంగా, వృంతరహితంగా, పంచభాగయుతంగా ఉండే అండకోశోపరిస్థితంగా ఉండే పుష్పంగా మనం చెప్తాం. ఈ సాధారణంగా పుష్పకాలు సౌష్ఠవయుతంగా, ద్విలింగకంగా కనిపిస్తూ ఉంటాయి. ఈ చక్రాభ పుష్పకాలు సౌష్ఠవయుతంగా, ద్విలింగకంగా కనిపిస్తూ ఉంటాయి. కిరణ పుష్పకాలు ఏకలింగకమై
పాక్షిక సౌష్ఠవితంగా కనిపిస్తూ ఉంటాయి. ఈ విధంగా పుష్పాన్ని గురించి మనం చెప్పుకోవచ్చు. ఈ పుష్పమందు గమనించదగిన రక్షక పత్రాల్ని గమనిస్తే అది కిరణ పుష్పకమైన చక్రాభ పుష్పకమైనా సరే రక్షక పత్రాలు సాధారణంగా కేశగుచ్ఛం మాదిరిగా రూపాంతరం చెంది ఉంటాయి. అంటే ఈ కేశగుచ్ఛాన్ని ఇంగ్లీష్లో ప్యాపస్ అని పిలుస్తూ ఉంటాం. ఇది ఈ కుటుంబానికి చెందిన ఒక ప్రధానమైన గుర్తింపు లక్షణంగా మనం చెప్పుకోవచ్చు. లేదా ఈ రక్షక పత్రాలు పొలుసులుగా మారి కనిపించడాన్ని మనం ఎగిరేటం హీలియాంతస్ లాంటి మొక్కల్లో గమనించవచ్చు. ఈ బిరుసైన కేశాల రూపంలో రూపాంతరం చెంది బైడెన్స్ లాంటి మొక్కలో కనిపిస్తూ ఉంటాయి. జాంతియం, స్ట్రుమేరియం, ఎమిలియా వంటి మొక్కలు ఉత్పత్తి చేసే పుష్పాలను గమనిస్తే వాటిలో రక్షక పత్రావళి ఉండదు. ఇక ఈ కుటుంబానికి చెందిన మొక్కలు ఉత్పత్తి చేసే ఈ పుష్పకాల్లో ఆకర్షణ పత్రావళి ఎలా ఉంటుంది? సాధారణంగా ఆకర్షణ పత్రావళి 5 ఆకర్షణ పత్రాలతో నిర్మితమై సంయుక్తంగా ఉండి కవాటయుత పుష్పరచనను చూపిస్తూ ఉంటాయి. చక్రాభ పుష్పకాల్లో ఈ సంయుక్త ఆకర్షణ పత్రావళి నాళికాకారంలో, కిరణ పుష్పకాల్లో ఈ సంయుక్తమైన ఆకర్షణ పత్రావళి నాలుక ఆకారంలో అంటే జిహ్వాకారంలో కనిపిస్తూ ఉంటుంది. కిరణ పుష్పకాల్లో పరభాగంలో ఉండే 2 ఆకర్షణ పత్రాలు క్షీణించిపోయి మిగిలిన 3 ఆకర్షణ పత్రాలు సంయుక్తమై సాగి ఒక రెక్క వంటి భాగం ఏర్పరుస్తూ ఉంటుంది. ఇది చూడటానికి నాలుక మాదిరిగా కనిపిస్తుంది కాబట్టి ఈ కిరణ పుష్పకాలను నాలుకాకార పుష్పకాలు అని కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఇక ఈ కుటుంబానికి చెందిన మొక్కలు ఉత్పత్తి చేసే పుష్పాల్లోని కేసరావళి ఎలా ఉంటుంది? ఈ కేసరావళి 5 కేసరాలతో నిర్మితమై ఉంటుంది. ఈ కేసరాలు మకుడ దడోపరిస్థితంగా కనిపిస్తూ ఉంటాయి. అంటే ఆకర్షణ పత్రాలకు ఆశ్లేషితమై ఉంటాయి. ఈ కేసరాలు ఆకర్షణ పత్రాలకు ఆశ్లితమై ఏకాంతరంగా అమరి కనిపిస్తూ ఉంటాయి. ఈ 5 కేసరాల యొక్క కేసర దండాలు విడిగా ఉన్నప్పటికీ 5 పరాగ కోశాలు సంయుక్తమై కీలం చుట్టూ ఒక పరాగ నాళాన్ని నిర్మిస్తూ ఉంటాయి. వీటిని పరాగకోశ సంయుక్తము అని చెప్పి పిలుస్తూ ఉంటాం. ఈ పరాగకోశ సంయుక్త స్థితిని ఈ ఆస్టరేసి కుటుంబానికి చెందిన మొక్కల్లో గమనించదగిన ఒక ప్రధానమైన గుర్తింపు లక్షణంగా మనం చెప్పుకోవచ్చు. పరాగకోశాలు ద్వికక్షీయితంగా అంతరోన్ముఖులై నిలువు స్ఫోటనాన్ని చూపిస్తూ ఉంటాయి. సంయోజకం అనేది పరాగకోశాన్ని దాటి ఆ పరాగకోశంపై చిన్న పడగ వంటి నిర్మాణాన్ని ఏర్పరుస్తూ ఉంటుంది. ఇలా పడగగల పరాగకోశాలను ఆస్టరేసి కుటుంబానికి చెందిన మొక్కల్లో గమనిస్తూ ఉంటాం. జాంతియంలో పరాగకోశాలు అసంయుక్తంగా ఉండటాన్ని మనం గమనించవచ్చు. ఇక అండకోశం ఎలా ఉంటుంది? ఈ అండకోశం అనేది ద్విఫలదళితంగా సంయుక్తంగా ఉన్న అండకోశం ఏకబిలయుతంగా ఉన్న పీఠ అండన్యాసాన్ని కలిగి ఉన్న నిమ్న అండాశయాన్ని చూపుతూ ఉంటుంది. కీలము, అగ్రకీలము, కీలాగ్రము 2 తమ్మెలుగా చీలిన ద్విభాజీయుతంగా ఉన్న కీలాగ్రంగా చెప్పుకుంటాం. ఈ కీలం యొక్క అడుగు భాగాన మకరందాన్ని ఉత్పత్తి చేసే ఒక చక్రం వంటి నిర్మాణాన్ని మనం గమనించవచ్చు. ఇక ఈ కుటుంబానికి చెందిన మొక్కలు ఉత్పత్తి చేసే ఫలం అనేది కుటుంబానికి చెందిన మొక్కల్ని గుర్తించడంలో సహాయపడే ఓ ప్రధాన లక్షణంగా మనం చెప్పుకుంటాం. ఫలం అనేది అవిధారక ఫలంగా చెప్పబడుతూ ఉంటుంది. దీన్ని సిప్సెల అని పిలుస్తూ ఉంటాం. ఫలానికి దీర్ఘకాలికంగా ఉండే పాపస్ అంటే కేశగుచ్ఛంగా రూపాంతరం చెందిన దీర్ఘకాలిక
రక్షక పత్రావళి అంటి పెట్టుకుని ఉండటాన్ని గమనించవచ్చు. ఇది పారాచూట్ మాదిరిగా, అంటే ఒక గాలి గుమ్మటం మాదిరిగా వ్యవహరిస్తూ ఈ ఫలం అనేది గాలి ద్వారా వ్యాప్తి చెందటంలో తోడ్పడుతూ ఉంటుంది. ఈ జాంత్యం యొక్క ఫలాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే ఆ ఫల కవచం మీద ఉన్న కొక్కేల వలన జంతువుల ద్వారా ఆ ఫలం అనేది వ్యాప్తి చెందుతూ ఉంటుంది. ఈ బైడెన్స్ యొక్క ఫలాన్ని జాగ్రత్తగా గమనిస్తే ఫలం యొక్క ఉపరితలం మీద బిరుసుగా ఉండే కేశాలు ఉండటం మూలాన ఆ కేశాల సహాయంతో ఫలం అనేది జంతువుల యొక్క చర్మాన్ని, కేశాలను పట్టి ఉండి జంతువుల ద్వారా ఈ మొక్కల యొక్క ఫలాలు వ్యాప్తి చెందుతాయని మనం చెప్పుకోవచ్చు. ఇకపోతే ఈ పుష్పాల యొక్క పుష్ప చిత్రాలను, పుష్ప సంకేతాలను మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. కిరణ పుష్పకం అనేది పుష్పపుచ్చ సహితంగా ఉంటుంది. పాక్షిక సౌష్ఠవితంగా ఉన్న స్త్రీ పుష్పమై ఉంటుంది. ఇక్కడ రక్షక పత్రావళి కేశగుచ్ఛంగా రూపాంతరం చెంది ఉంటుంది. సాధారణంగా ఉన్న 5 ఆకర్షణ పత్రాల్లో పరాంత భాగంలో ఉండే 2 ఆకర్షణ పత్రాలు క్షీణించి మిగిలిన 3 ఆకర్షణ పత్రాలు ఒక కిరణం వలె సాగి కనిపించడాన్ని గమనించవచ్చు. స్త్రీ పుష్పకం కాబట్టి కేసరవళి ఉండదు. ద్విఫలదళయుతంగా సంయుక్తంగా ఉన్న అండకోశాన్ని, ఏకబిలయుతంగా ఉండే నిమ్నమైన అండాశయాన్ని గమనించవచ్చు. ఈ చక్రాభ పుష్పకాన్ని జాగ్రత్తగా గమనిస్తే ఇది పుష్పపుచ్చ సహితంగా సౌష్ఠవితంగా ఉన్న సంపూర్ణ ద్విలింగక పుష్పకంగా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ కూడా రక్షక పత్రావళి కేశగుచ్ఛంగా రూపాంతరం చెంది ఉంటుంది. 5 ఆకర్షణ పత్రాలు సంయుక్తమై నాళాకార ఆకర్షణ పత్రావళి ఏర్పడి ఉంటుంది. 5 కేసరాలు పరాగకోశ సంయుక్త స్థితిని చూపిస్తూ మకుట దళోపరిస్థితంగా ఉండటాన్ని మనం గమనించవచ్చు. అండకోశం ద్విఫలదళయుతము, సంయుక్తము, అండాశయము ఏకబిలయుతమై నిమ్న అండాశయమై ఉంటుంది. ఇక ఈ కుటుంబంలో పరాగ సంపర్కం అనేది ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయంగా మనం గమనించాలి. ఆస్టరేసి కుటుంబానికి చెందిన మొక్కల్లో పుష్పాలు సూక్ష్మ రూపంలో ఉన్నప్పటికీ అవి ఆకర్షణీయమైన పుష్ప విన్యాసాలుగా ఏర్పడి కీటకాలను ఆకర్షించటం మూలంగా ఈ మొక్కల్లో జరిగే పరాగ సంపర్కాన్ని ప్రధానంగా కీటక పరాగ సంపర్కం అని మనం చెప్పుకుంటూ ఉంటాం. ఇలా పరిమాణంలో చిన్నవిగా ఉన్నప్పటికీ శీర్షవత్ పుష్ప విన్యాసాల్లో అమరి ఉండటం మూలాన ఆ పుష్ప విన్యాసం ఆకర్షణీయంగా మారి కీటకాలను ఆకర్షిస్తూ ఉంటాయి. ఇక్కడ పుష్పకాలు అనేవి చాలా దగ్గరగా అమరి ఉండటం మూలాన ఒకసారి ఒక కీటకము పుష్ప విన్యాసాన్ని సందర్శించినప్పుడు ఒకే సమయంలో ఎక్కువ పుష్పకాల్లో పరపరాగ సంపర్కం జరగటానికి అవకాశం ఉంటుంది. కీలం అడుగు భాగాన గల మకరందం స్రవించే చక్రం ఉంటుంది కాబట్టి ఆ మకరంద చక్రం నుంచి స్రవించబడిన మకరందం కోసం కీటకాలు అనేవి ఈ పుష్ప విన్యాసాలను సందర్శిస్తూ ఉంటాయి. ఈ పుష్పాలు పుంభాగ ప్రథమోత్పత్తిని చూపిస్తూ ఉంటాయి. ఎప్పుడైతే పరాగ కోశాలు పక్వ స్థితికి వచ్చి పగిలిపోతాయో అప్పుడు ఆ పరాగ కోశం నుంచి విడుదలైన పరాగ రేణువులు అనేవి పరాగ కోశ నాళంలోకి విడుదలవుతాయి. అప్పటికి కీలం అపరిపక్వ దశలో ఉంటుంది. ఈ కీలాగ్రం యొక్క తమ్మెల క్రింది భాగాన గుబురుగా ఉన్న కేశాలు కనిపిస్తూ ఉంటాయి. ఎప్పుడైతే ఇలా ఉన్న కీలం అనేది పరాగ కోశ నాళము ద్వారా పెరుగుతూ ఉంటుందో ఆ పరాగ కోశ నాళంలోకి విడుదల చేయబడిన పరాగ రేణువులు బయటకు నెట్టబడతాయి. అలాంటి సమయంలో కొన్ని పరాగ రేణువులు ఈ కీలాగ్ర తమ్మెల యొక్క దిగువ భాగాన ఉన్న కేశాల్లో చిక్కుకుంటాయి. ఈ తమ్మెలనేవి కీలాగ్ర తమ్మెలనేవి పరాగ కోశాల పైకి వచ్చిన తర్వాత రెండుగా విడిపోతాయి. అవి కీటక పరాగ సంపర్కాన్ని జరుపుకోవటం కోసం
ఆ విధంగా విడిపోతాయి. సర్వసాధారణంగా ఈ పుష్పాల్లో పరపరాగ సంపర్కం జరుగుతుంది. అలా పరపరాగ సంపర్కం జరగని పక్షంలో ఈ కీలాగ్రం యొక్క తమ్మెలనేవి వెనుకకు వంగి ఆ కీలాగ్ర తమ్మెల యొక్క దిగువ భాగాన ఉన్న కేశాలపై ఉన్న స్వపరాగ రేణువులను స్వీకరించడం మూలంగా పుష్పంలో ఆత్మపరాగ సంపర్కం జరుగుతుంది. అంటే ఈ ఆస్టరేసి కుటుంబానికి చెందిన మొక్కలు ఉత్పత్తి చేసే పుష్పాల్లో సర్వసాధారణంగా పరపరాగ సంపర్కం జరుగుతుంది. ఒకవేళ పరపరాగ సంపర్కం జరగకపోతే పుష్పాలనేవి ఆత్మపరాగ సంపర్కాన్ని జరుపుకుంటూ ఉంటాయి. ఇలాంటి యాంత్రికాన్ని భద్రత యాంత్రికము అని మనం పిలుచుకుంటూ ఉంటాం. ఇది షార్ట్ ఆన్సర్ రూపంలో అడుగుతూ ఉన్నాడు. భద్రతా యాంత్రికము అనగానేమి? ఈ భద్రతా యాంత్రికాన్ని ఆస్టరేసి కుటుంబానికి చెందిన మొక్కల్లో గమనిస్తాం. అంటే ఈ మొక్కల్లో పరాగ సంపర్కం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. పరపరాగ సంపర్కం జరుగుతుంది. ఒకవేళ అది జరగకపోతే ఈ భద్రతా యాంత్రిక సహాయంతో ఈ పుష్పాలు అనేవి ఆత్మపరాగ సంపర్కాన్ని జరుపుకొని పరాగ సంపర్క అవసరాన్ని పూర్తి చేసుకుంటూ ఉంటాయి. ఈ ఆర్టిమీషియా, జాంత్యం లాంటి మొక్కల్లో వాయు పరాగ సంపర్కం జరగటాన్ని మనం గమనించవచ్చు. ఇక ఈ కుటుంబానికి చెందిన మొక్కల యొక్క ఆర్థిక ప్రాముఖ్యతను గురించి తెలుసుకుందాం. ఈ కుటుంబానికి చెందిన మొక్కల నుంచి ఆహార పదార్థాలు, రంగులు, వంట నూనెలు, మందులు మనకి లభిస్తూ ఉంటాయి. ఇక ఈ కుటుంబానికి చెంది మనకి ఆహార పదార్థాలను ఇచ్చే మొక్కల గురించి తెలుసుకుందాం. ఈ కుటుంబానికి చెందిన ఆకుకూరనిచ్చే మొక్క లాక్ట్యూకా సెటైవా. దీన్ని కావుకూర అని పిలుస్తూ ఉంటాం. ఈ లాక్ట్యూకా సెటైవా యొక్క ఆకులను సలాడ్లలోను ఆకుకూరగాను మనం వినియోగిస్తూ ఉంటాం. ఈ హీలియాంథస్ ట్యూబరోసస్ యొక్క భూగర్భ కాండాన్ని మనం ఆహారంగా స్వీకరిస్తాం. చికోరియం ఇంటిబస్ యొక్క దుంప వేర్ల నుంచి మనకి చికోరి అనబడే ఒక పొడి లభిస్తూ ఉంటుంది. రుచి కోసం దీన్ని కాఫీ పొడితో కలుపుతూ ఉంటారు. ఇక ఈ కుటుంబానికి చెందిన నూనెలనిచ్చు మొక్కల గురించి మనం తెలుసుకుందాం. హీలియాంథస్ ఆన్యస్ పొద్దుతిరుగుడు. దీని గింజల నుంచి మనం సన్ఫ్లవర్ ఆయిల్ను సేకరించి వంట నూనెగా వినియోగించుకుంటాం. కార్థమస్ టింక్టోరియస్ అనబడే మొక్క యొక్క విత్తనాల నుంచి, అంటే కుసుమ గింజల నుంచి సాఫ్లవర్ ఆయిల్ను మనం సేకరిస్తూ ఉంటాం. ఈ కుసుమ నూనెను వంటలలోను, సబ్బులు మరియు వార్నిష్ల యొక్క తయారీలోనూ వినియోగిస్తూ ఉంటాం. టాజిటస్ పచ్యుల, టాజిటస్ మైన్యూటా ఇలాంటి మొక్కల యొక్క పుష్పాల నుంచి లభించే ఘాటైన సుగంధ తైలాన్ని యాంటీసెప్టిక్ గాను, కీటక సంహారణగాను మనం వినియోగించుకోగలుగుతూ ఉంటాం. ఇక ఈ కుటుంబానికి చెందిన మందు మొక్కలను, ఔషధ మొక్కలను గురించి మనం తెలుసుకుందాం. ఈ కెలాండ్యులా అఫిషినాలిస్ యొక్క ఎండబెట్టిన పుష్పాల నుండి కాలండ్యులా అనబడే హోమియో మందు లభిస్తూ ఉంటుంది. దీన్ని దెబ్బలకు, కమిలిన గాయాలకు వాడతాం. ఎక్లిప్టా ప్రోస్టేటా విత్తనాల నుండి తీసే భృంగరాజ తైలాన్ని చుండ్రు నివారణకు తలనూనెగా వినియోగిస్తూ ఉంటాం. ఆర్నికా మెంటానా నుండి తీసే ఆర్నికా తైలాన్ని బెణుకులకు, వాపులకు ఔషధంగా వినియోగిస్తూ ఉంటాం. ఆర్టిమీషియా జాతుల యొక్క ఆకుల నుండి సేకరించిన నూనెను చిన్నపిల్లల్లో కడుపులోని నురుపురుగుల నివారణలో వినియోగిస్తూ ఉంటాం. వెర్నోనియా జాతుల నుంచి మనం సేకరించిన ఆకులను చర్మ వ్యాధులు మరియు కుష్టు వ్యాధి నివారణకు వినియోగిస్తూ ఉంటాం. ఆంబ్రోసియా ఆర్టెమిసి ఫోలియా మొక్కల యొక్క పరాగ రేణువులు ఎలర్జీని కలుగచేస్తూ ఉంటాయి. ఫలితంగా వచ్చే జ్వరాన్ని మనం హే ఫీవర్ అని పిలుస్తూ ఉంటాం.
ఈ టారాక్సకం అనబడే మొక్కల యొక్క వేర్ల నుంచి టారాస్కకం అనబడే మందు లభిస్తూ ఉంటుంది. దీనిని సుఖ విరోచనకారిగా వినియోగిస్తూ ఉంటాం. ఇక ఈ కుటుంబానికి చెందిన కొన్ని మొక్కలను అలంకరణ కోసం ఉద్యానవనాల్లో విరివిగా పెంచుతూ ఉంటాం. ఇలా అలంకరణ కోసం పెంచే మొక్కల్లో ప్రధానంగా హీలియాంథస్ ఆనియస్, టాజిటస్ పార్చులా, టాజిటస్ ఎరెక్టా, క్రైసాంథిమం ఇండికం, కాస్మస్ బైపినేటస్, జినియా ఎలిగన్స్, ఆర్టిమిషియా పాలెన్స్, కాలెంజులా అఫిషినాలిస్, సెంచూరియా మోస్కాటా, సాలిడాగో కెనడెన్సిస్ను మనం చెప్పుకోవచ్చు. ఇక ఈ కుటుంబానికి చెందిన మొక్కల్ని మనం జాగ్రత్తగా చూస్తే కొన్ని మొక్కలు కలుపు మొక్కలుగా మన చుట్టుపక్కల ఉన్న పరిసరాల్లో విపరీతంగా పెరుగుతూ ఉంటాయి. ఈ ఆర్టిమిషియా వల్గారిస్, ఆర్టిమిషియా పాలెన్స్, ఎక్లిప్టా ప్రోస్టేటా, ఎకినాప్స్ ఎగినేటస్, పార్థీనియం హిస్టిరోఫోరస్ ఇలాంటి అనేక మొక్కలు కలుపు మొక్కలుగా మన చుట్టుపక్కల ఉండే పరిసరాల్లో పెరుగుతూ ఉంటాయి. వీటిలో ప్రమాదకరమైన కలుపు మొక్కగా పార్థీనియం హిస్టిరోఫోరస్ను చెప్పొచ్చు. ఈ మొక్క యొక్క పరాగరేణువులు అనేవి విషపూరితమైన పరాగరేణువులుగా చెప్పుకుంటూ ఉంటాం. ఆ పరాగరేణువుల ఫలితంగా అస్తమా, బ్రాంకైటిస్ వంటి వ్యాధులు కలుగుతూ ఉంటాయి. ఇలా అనేక రకాలైన కలుపు మొక్కలను ట్రైడాక్స్, వెర్నోనియా జాంతులను, జాంతియం స్ట్రుమేరియం, ఎజిరేటం, బైడెన్స్, బ్లూమియా జాతులను కలుపు మొక్కలుగా మనం గమనించవచ్చు. ఇక ఈ కుటుంబానికి చెందిన మొక్కల యొక్క గుర్తింపు లక్షణాలు ఏంటో తెలుసుకుందాం. ఈ మొక్కలు సర్వసాధారణంగా ఏకవార్షిక గుల్మాలుగా పెరుగుతూ ఉంటాయి. కొన్ని మొక్కలు ఎగవాకే తీగలుగా అభివృద్ధి చెందుతూ ఉంటాయి. ఈ మొక్కల్లో పత్రాలు సరళ పత్రాలై ఉండి పుచ్చరహితంగా ఉండి సాధారణంగా ఏకాంతరంగా లేదా అభిముఖంగా అమరి కనిపిస్తూ ఉంటాయి. పుష్పాల అమరికను జాగ్రత్తగా గమనిస్తే పుష్ప విన్యాసము సమపుష్ప లేదా భిన్న పుష్పిగా కనిపించే శీర్షవత్ పుష్ప విన్యాసమై ఉంటుంది. ఇక పుష్పాల్ని జాగ్రత్తగా గమనిస్తే ఆ పుష్పాలు అండకోశపరికమై సౌష్ఠవితమై లేదా పాక్షిక సౌష్ఠవితమై ఉన్న సూక్ష్మ పుష్పాలై ఉంటాయి. పుష్పకాల రూపంలో కనిపిస్తూ ఉంటాయి. ఈ కిరణ పుష్పకాలు ఏకలింగకంగా, చక్రాభ పుష్పకాలు ద్విలింగంగా మనకు కనిపిస్తూ ఉంటాయి. అంటే ఈ మొక్కలు ఉత్పత్తి చేసే పుష్పకాలు రెండు రకాల్లో కనిపిస్తూ ఉంటాయి. కిరణ పుష్పకాలు, చక్రీయ పుష్పకాలుగా మనం చెప్పుకుంటూ ఉంటాం. రక్షక పత్రాలు క్షీణించి కేశగుచ్ఛంగా రూపాంతరం చెంది ఉండటం, పరాగకోశ సంయుక్త కేసరాలు కనిపిస్తాం, అవి మకుటదళో పరిస్థితంగా ఉండటం, ద్విఫలదళయుతంగా సంయుక్తంగా ఉన్న అండకోశమందు ఏకబిలయుతమైన నిమ్న అండాశయాన్ని గమనించగలగటం, పీఠ అండన్యాసము, సిప్సలా ఫలము ఈ కుటుంబానికి సంబంధించిన ప్రధానమైన గుర్తింపు లక్షణాలుగా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఈ విధంగా ఈ ఆస్టరేసి కుటుంబానికి చెందిన ప్రధానమైన లక్షణాలను మనం తెలుసుకుంటాం.